హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఓ ఏజ్. నా ప్రపంచానికి మీకు స్వాగతం. ఇదేనండి ఈరోజు నా ప్రపంచం. చూస్తున్నారా, ఇది పొద్దున్న 4:30 అవుతుందన్నమాట. మొత్తం అంతా ఫాగ్, హెవీ ఫాగ్ అనమాట. మేము బీచ్కి వెళ్ళాం పొద్దున్న 4:30కి అనమాట. సో ఇది నేను ఈ వీడియో చేయకూడదని అనుకున్నా, కాకపోతే చేయాలి. ఎందుకంటే మేము ఎంత హ్యాపీగా ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బయటకు బయలుదేరాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఏదో అయిపోయింది అన్నమాట. సో మీకు ఆ టైటిల్ చూడంగానే నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడు కొన్నవే కాదు కదా, పోయిన విషయం కూడా చూపించుకోవాలి. సో అలా అని చెప్పేసి నేను నార్మల్గా తీసిన వీడియో కాస్త వాయిస్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఓకే, అండ్ నాకు కొంచెం కోల్డ్ ఉంది, వాయిస్ కొంచెం వేరేగా వస్తుంది, ఏమనుకోదే, భయపడొద్దు. మెయిన్ చూసారా ఫాగ్, అసలు పొద్దున బయలుదేరామండి. 4:30కి అనుకుంటాను బయలుదేరాం. చాలా హ్యాపీగా వెళ్ళాము. అసలు మంచిగా సాంగ్స్ వేసుకొని కాఫీ తాగుతూ మాకు నచ్చినట్లుగా బయలుదేరాం. చాలా బాగుంది. చూసారా అసలు ఇలాంటిది మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? హెవీ ఫాగ్ అంటే హిల్ స్టేషన్లో అక్కడ ఓకే, బట్ ఇక్కడ ఈ కంట్రీలో ఏదో ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఇట్లా ఎప్పుడూ ఉంటుందంట. చూడండి, మొత్తం అంతా ఫాగ్. మేము ఒక 1 అవర్ జర్నీ చేసాము ఆ బీచ్కి. ఆ 1 అవర్ సేమ్ ఒకటే అనమాట ఫాగ్. చాలా భయం వేస్తుంది మాకు మధ్యలో, బట్ ఏదో హెవెన్లోకి వెళ్తున్న ఒక ఫీలింగ్ అండి. అసలు మీకు అంటే చూస్తే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంది అసలు. ఓకే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ సూపర్. అసలు ఆ చెట్లన్నీ చూడండి, ఏవో మేఘాలు వచ్చేసి ఆపేసినట్టుగా ఉండేవి వాటిని కదా, చాలా బాగుంది. రైట్, చూడండి మొత్తం అంతా పోయింది, ఫాగ్ అంతా పోయింది. నెక్స్ట్ సన్ రైజ్. దీనికోసమేనండి చాలా రోజులుగా, ఐ థింక్ ఒక 2 times అనుకుంటా నేను సన్ రైజ్ క్యాప్చర్ చేసింది. నాకు చాలా ఇష్టం, ఒక 2 times. సో బీచ్కి వచ్చేసామండి. చూడండి ఎంత బాగుంది బీచ్ అసలు. ఈ బీచ్ పేరు అజర్బైజాన్ బీచ్. ఓకే, దోహా ఖతర్లో ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఒక కంట్రీ నేమ్ అనుకుంటా, ఈ బీచ్కి పెట్టారు. మా వాళ్ళు చూడండి అప్పుడే దిగేసేసి ఆడేస్తున్నారు. అసలు తెగ మా పాపని అసలు ఆపలేమండి. అసలు అక్కడ చూసారా వాళ్ళ డాడీ, చిన్న పాప. ఆ చిన్న పాప ఎంత అనుకున్నారు ఏజ్? తనకి ఇప్పుడు 1 year 7 months తనకి ఇప్పుడు. తను వెళ్ళిపోయింది వాటర్లోకి. అస్సలు అటువైపు చూసారా ఎంత ఫాగ్ ఉందో. మళ్ళీ వచ్చేసింది ఫాగ్. అంటే సన్ రైజ్ అవుతున్న కొద్దీ అది, అంటే ఆ ఫాగ్ ఇంకా డౌన్ అయ్యి సడన్గా డిసపియర్ అయిపోతుంది. ఇదంతా చూడండి, వీకెండ్ కదా, అంటే రమదాన్ హాలిడేస్ కాబట్టి మొత్తం అందరూ వచ్చున్నారు అక్కడ. ఫ్యామిలీస్, బ్యాచులర్స్ మొత్తం అందరూ ఎవరు ఆటలు ఆడుకుంటున్నారండి అసలు. బాగుంది కదా బీచ్. అండ్ వీకెండ్స్ టైంలో ఎర్లీ మార్నింగ్ ఇట్లా 4:30 ఆ టైంలో వస్తే చాలా బాగుంటుందండి సన్ రైజ్. అంతా బీచే కదా మేము ఉన్న ప్లేస్. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చూడండి వాటర్ అంతా బ్యాక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు కదా. తను చూడండి ఇంకా ఒక ఐ థింక్ 4 hours అయింది అనుకుంటాను, ఆడుతూనే ఉంది అసలు పాప. ఆడుతూనే ఉంది అసలు. చూడండి అసలు పడి దొర్లేస్తుంది. ఇంకా చిన్నపిల్లలకి చెప్పండి, వాటర్లోకి వచ్చిన తర్వాత అది మాకు ఇంకా భయమే ఉండదులేండి. ఎందుకంటే అవి కొంచెం డెప్త్ కొంచెం తక్కువ ఉన్న బీచెసే, పర్లేదు. మరి అంత లోపలికి వెళ్ళరు కాబట్టి పైన పర్లేదు. ఇది ఇంకా చాలా ఎంత లోతుకి వెళ్ళినా సరే పెద్ద లోతు ఏమి అనిపించదండి, ఆడుకోవచ్చు, భయం ఏమి ఉండదు. అది నేను ఇవన్నీ వీడియో షూట్ చేసుకుంటున్నాను, ఆటలన్నీ ఆడేసుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు బిజీగా. వాళ్ళంతా మా ఫ్రెండ్సేనండి. వాళ్ళతో కలిసి ఒక 4 ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము. ఒకరు రీల్స్ చేసుకుంటున్నారు, ఒకరు ఆడుకుంటున్నారు, ఒకరు తింటున్నారు, ఆడుకుంటున్నారు. వాడు చెత్త ఎత్తుకుంటున్నాడు, మేము తిని పడేసి చక్కగా ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. కొంతమంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. బాగుంది కదా యాక్చువల్లీ. అది చూడండి అసలు అదేదో జెల్లీ ఫిష్లా ఉంది. అది జెల్లీ ఫిష్ కాదులేండి, లైక్ అలాంటిది ఏదో ఒక మెటీరియల్లా ఉందన్నమాట. బట్ అది ఒక కైండ్ ఆఫ్ ఫిష్. అది
అది చూసి చూడండి ఎలా ఉంది అసలు. మీకు అక్కడ స్నేల్స్ చూసారా, చిన్న చిన్నవి షెల్స్ వెళ్ళిపోతున్నాయి బుజ్జి బుజ్జిగా. వాటిని చేతిలోకి తీసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చూడండి అసలు ఎలా వెళ్తున్నాయి, చాలా బాగున్నాయి కదా క్యూట్గా. నాగాలంటే కొంచెం ఇష్టం లేండి. వాళ్ళు చూడండి అక్కడ రీల్స్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఎవరి గోల వారిది అన్నట్టుగా ఎవరి గోల్లో వాడున్నాడు. అక్కడ కనిపిస్తుంది చూసారు ఒక ప్లేస్ లాంటిది, అది ఐలాండ్ అనమాట. సో పక్కన రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్ మనం బుక్ చేస్తే ఐలాండ్లోకి మనం అట్లా నడుచుకుంటూ వెళ్ళచ్చు, బాగుంటుంది. బట్ వెళ్ళలేదండి, ప్రస్తుతానికి ఇక్కడే వచ్చున్నాం. ఆడేసి వచ్చేసింది మా పాప. చెప్పాను కదా ఒక ట్రాజడీ జరిగిందని, అది ఇదేనండి. చూసారా నవ్వుతుంది అసలు, భయము ఏం లేకుండా. ఆ రోజు బీచ్కి వెళ్ళాము, నాకు కోల్డ్ వచ్చింది. సో ఆ రోజు నుంచి నేను ఇంకా అంటే ఎలా అయిపోయాను అంటే సిక్లా అయిపోయాను అనమాట. అంతసేపు ఆడింది 4-5 అవర్స్ ఆడి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పట్టీలు తను కొనుక్కుందని చెప్పి ఫ్లవర్స్ లాంటివి చూపించాను. అదే ఒకటి పడేసుకొని వచ్చేసింది బీచ్లో. ఆ రోజు చూడాలి అసలు, ఎక్కడ వెతుకుతాము చెప్పండి ఆ బీచ్లో ఇసుకలో. అసలు అనిపించింది నాకు, ఎందుకు వచ్చాము బీచ్కి, అనవసరంగా ఇది పడేయటానికి అని చెప్పేసి అనుకున్నాం. కానీ మాదే తప్పులేండి. బ్యాంగిల్స్ తీసాను, పట్టీలు తీయాలి కదా, తీయకుండా తెచ్చాను. నాదే రాంగ్. సో నేనే ఫేస్ చేయాలి. వాళ్ళు వెతకడానికి వెళ్తున్నారండి. వాళ్ళ డాడీకి చెప్పింది. వాళ్ళ డాడీ ఏం చేస్తారు, ఎవరు మాత్రం, నేను మాత్రం ఏం చేయగలను, పాపం తను మాత్రం ఏం చేస్తుంది. అరిచేసాను గట్టిగా అక్కడ. మేము కూడా వెతకడం మొదలు పెట్టామండి. చూడండి అసలు, అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చిన ట్రిప్ కాస్త ఇట్లా అయిపోయింది, ట్రాజడీ అయిపోయింది అనమాట. వెతకడంతోనే సరిపోయింది అందరికీ. చిన్నపిల్లలు కూడా వెతికారండి, అయినా ఎక్కడ దొరుకుతుంది ఆ ఇసుకలో వాటర్లో చెప్పండి, ఎక్కడా దొరకలేదు అసలు. మా ఫ్రెండ్ చూడండి గవ్వలు తెచ్చిచ్చి, తను చెప్పింది ఏదో మధ్యలో ఏదో నన్ను నవ్వించడానికి అని చెప్పి, కానీ అవ్వదు కదా అలా. అందరూ ముసుగులు వేసుకొని ఉన్నారు లాస్ట్కి. ఇట్లా అంటే ఎట్లా జాయ్ఫుల్గా అవ్వాల్సింది కాస్త డిసప్పాయింట్ అయింది అందరికీ మొత్తం. అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ కదా ఒక రకంగా ఉంటుంది కదా, అది పట్టి పడిపోయిందని చెప్పేసి ఇంకా మా వాళ్ళని కాలేదులేండి. మొత్తం అంతా వెతికాం. అంటే ఎక్కడికి మా పాపని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళానో ఆ ప్లేసులు కూడా వెతికానండి మొత్తం. ఈ సీ షోర్ అంతా నడుచుకుంటూ వెళ్ళి లోపల చూసుకొని అక్కడ పడితే ఎక్కడైనా దొరుకుతుందా మీరే చెప్పండి. అక్కడంతా వెతికాను మొత్తం. మేము అటు సైడ్ నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళాం ఆ ప్లేస్లో, ఆ తర్వాత లాస్ట్కి వెళ్ళాం. సో అలా అని చెప్పేసి ఆ ప్లేస్ అంతా చూశానండి మొత్తం, కానీ ఎక్కడ దొరకలేదు. ఇది అప్పుడు వీకెండ్ కాబట్టి చాలామంది అక్కడ ఉండే, ఎవరికైనా దొరికిందని అది చెప్పలేను. బట్ స్టిల్ ఆ ఇసుకలో లోపలికి వెళ్ళిపోయినా దొరకదు, చెప్పలే దొరకవు అక్కడ. ఇంక పట్టి ఏం దొరుకుతుంది చెప్పండి, ఇంకా దొరకదులే అని చెప్పేసి అది రాంగ్ అయింది కాబట్టి ఇంకా లైట్ తీసుకోవాల్సి వచ్చింది. అన్నీ చూస్తున్నా, ఇంకా ఎక్కడైనా ఒక ఆశ అనమాట. ఇంత కష్టపడి కొన్నది కదా, నచ్చి ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి దొరకలేదండి. కార్ లోపల వెళ్ళి కూడా చూసాము. చూడండి ఎట్లా అయిపోయింది కార్ అంతా. ఆ కార్ బయట అంతా చూసాం కానీ ఎక్కడ దొరకలే. వాళ్ళు వచ్చేసారు ఇంకా బీచ్ నుంచి, డ్రెస్ చేంజ్ చేసుకుందామని చెప్పేసి మేము ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. వాళ్ళ డాడీ తనకి భయం లేదని చెప్తూ అదే వాటర్ నుంచి వచ్చింది కదా, తను తల తుడుస్తున్నారనమాట. నేనేంటంటే అక్కడ చూసారా ప్లేస్ అంతా ఎలా ఉందో, నేను కొంచెం ముందుకు వెళ్ళాను. మేము వచ్చిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ తను కూడా వచ్చింది, పాప కూడా మేబీ అక్కడ ఉందేమో అని చెప్పేసి చూడటానికి వెళ్ళాము. అక్కడ చూడండి ఎలా ఉంది, అదంతా సాల్ట్. అది చూసారా ఎలా ఉందో. యాక్చువల్లీ ఇండియాలో చూశాను, ఇక్కడ ఎక్కడ ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా సాల్ట్ చూస్తున్నా. అవన్నీ చూడండి పర్పుల్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ, ఏమంటారు బుషెస్లా ఉన్నాయి కదా. సో కొంచెం ముందుకెళ్తే అంటే మంచిగా ఉంటే ఇలాంటిది ఒక విషయం జరగకుండా ఉంటే మేము ఇంకా అక్కడ ఒక పర్పుల్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది ప్లేస్, అక్కడికి వెళ్ళేవాళ్ళం అండి. అదిగోండి ఆ ప్లేస్ అంతా కొంచెం ముందుకెళ్తే పర్పుల్ ఐలాండ్ అని ఉంటుంది ఒకటి, కానీ అవ్వలేదు మరి. సో ట్రాజడీ అయింది కదా. సో ఈ ప్లేస్ యాక్చువల్లీ బయట దిగి మొత్తం అంతా షూట్ చేద్దాం అనుకున్నాను,
బట్ కుదరలేదు కదా, కార్లో నుంచి తీసేస్తున్నానండి. ఏం లేదు, కొంచెం దూరం వెళ్ళాక మొత్తం ఏరియా అంతా పర్పుల్ కలర్లో ఉంటుంది ఫ్లవర్స్ ఆఫ్ బుషెస్తో, అంతే, ఇంకేం లేదులేండి. అక్కడ నుంచి మేము ఇంకా కెఫేకి వెళ్ళాము. కెఫేలో అంటే చాలా టైం అయింది కదా, సో టీ శాండ్విచ్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అలా వచ్చాం. మా పాప ఏడుస్తుందండి, తన ఫేస్ చూపించొద్దని చెప్తుంది, ఏడుస్తానే ఉండండి. కాలనీ ఏం చేస్తాం, ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చాం. సో ఇలా సాడ్ ఎండ్ అయిందనమాట. ఏం చేయలేమండి, ఎప్పుడు ఒకలా ఉండదు కదా. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య ఓ ఏజ్.